చంద్రబాబు నాయుడు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఓ రాజకీయ వ్యూహకర్త. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు బాహ్య ప్రపంచానికి తెలియని పుస్తక ప్రియుడు, రచయిత ఆయనలో దాగి ఉన్నారు. ఇప్పటికే ఒక పుస్తకాన్ని రాసిన చంద్రబాబు త్వరలో మరో పుస్తకం వెలుగులోకి తెస్తానని అంటున్నారు. అసెంబ్లీ బహిరంగ సమావేశాల్లో భావావేశాలతో మాట్లాడే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పుస్తకాలు చదివే అలవాటు కూడా ఉంది. ఎకానమిస్ట్ అయిన బాబు మేనేజ్మెంట్, ఎకానమీ సబ్జెక్టుల పుస్తకాల్ని విస్తృతంగా అధ్యయనం చేస్తుంటారు. విద్యార్థి దశ నుండే నవలలు, సాహిత్య గ్రంథాలు, స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జీవిత చరిత్రల్ని అధికంగా చదివేవాణ్ణని చంద్రబాబు చెప్పారు. ఓ అంశాన్ని కూలంకుషంగా అధ్యయనం చేసి దానిపై సమగ్రంగా చర్చించడం, అధికారగణాన్ని అదుపులో ఉంచే నేర్పు ఆయనకు పుస్తక పఠనం ద్వారానే వచ్చిందని చెప్పొచ్చు. పుస్తకాలు బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి, స్ఫూర్తినిస్తూ ఉంటాయి, ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. ఆ విధంగా నేను ఎప్పటికప్పుడు టైం ఉన్నప్పుడంతా కూడా పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా పెట్టుకుంటాను. ఎక్కువగా ఫ్లైట్స్లో తిరిగేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, ఎప్పుడు నా టైం ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. నేను ఎక్కువగా మేనేజ్మెంట్ మీద, ఏంటంటే నాయకత్వం ఎట్టుండాలి, ప్రజల్ని ఏ విధంగా ప్రభావితం చేయాలి, ఏ ఆలోచనలతో కొత్త ఆలోచనలు ఏమేమి వస్తాయి, ఏ విధంగా చేయాలి, వీటన్నిటిపైన ఎక్కువ చదువుతూ ఉంటాను. పుస్తకాల మీదున్న ప్రేమతో పార్టీ కార్యాలయంలో కూడా పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేసిన బాబు రచనలు కూడా చేస్తారు. గతంలో ప్లెయిన్ స్పీకింగ్ పేరుతో పుస్తకాన్ని రాసిన బాబు సామాజిక నేపథ్యంలో మరో పుస్తకాన్ని కూడా రాస్తానని చెబుతున్నారు. ఇంకా కొన్ని రాయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నేను ఆ రోజు రాసింది కూడా ప్లెయిన్ స్పీకింగ్ అని చెప్పి, వాస్తవాలు ఏ విధంగా ఉంటాయో, నేను ఏ విధంగా ఆలోచించానో, నా ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసేట్టుగా ఆ పుస్తకం రాశాను. భవిష్యత్తులో కూడా ఇలాంటివి, ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడేటివి, సమాజంలో మార్పులు తీసుకొచ్చేటివి, ఇలాంటి పైన రాయాలనుకుంటున్నాను. మేనేజ్మెంట్ సూత్రాలను రాజకీయాల్లో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్న బాబు ఎంబీఏ గ్రాడ్యుయేట్లను జిల్లా పార్టీ కార్యాలయాల కార్యదర్శులుగా నియమించారు. మాటీవీ న్యూస్, హైదరాబాద్.